మీకు ఆ మధ్య ఒక వ్యక్తి గురించి చెప్పాను. అప్పులైపోయి ముఠాలు మానేసి ఇక అప్పులు తీర్చుకోవడానికి పనికి వెళ్ళాడు. హైదరాబాద్ పనికెళ్ళి అక్కడ ప్రభువుని నమ్ముకున్నాడు. ఒక చిన్న సంఘానికి, మందిరానికి వెళ్ళడం మొదలు పెట్టాడు. అయితే తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించుకున్నాడు కనుక ఏ పని అయితే కోల్పోయాడో తిరిగి అదే పని ప్రభు మరలా ఇచ్చాడు. ముఠా పెరిగింది, అంచెలంచెలకు ఆశీర్వదించబడ్డాడు. తినటానికి తిండి లేక కూలికి దేశం వెళ్ళిన అతను హైదరాబాద్లో స్థిరపరచబడ్డమే కాదు, అతను వెళుతున్న చిన్న మందిరాన్ని, ఓ పెద్ద మందిరం, స్లాబ్ మందిరాన్ని తన సొంత ఖర్చులతో, సొంత మనుషులతో మందిరం కట్టించి ఆ మందిరంలో చిన్న పిల్లవాళ్ళలాగా పరిచయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆస్తులు, బంగళాలు, బిల్డింగులు సంపాదించాడు. ఒక్కతే కూతురు, ఘనమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అతను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇతనేంటి ఇంత చిన్నపిల్లలాగా ఇంత పరిగెత్తి పరిచయం చేస్తున్నాడంటే అప్పుడు చెప్పాడు, తన ఇంటికే భోజనానికి తీసుకెళ్లారు నన్ను. ఆ రోజు చెప్పాడు, ఆ సమయాన, అన్నా నా జీవితం ఇది. ఒకప్పుడు నేను ఇలా బాధపడి ప్రభువుని నమ్ముకొని ఆయనకు సాక్షిగా నేను జీవించాలని అనుకున్నాను. ఆనాటి నుండి ప్రభు నన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు మనం బలహీనులమే, ఏమీ చెయ్యలేం. ఒక కష్టం వస్తే తట్టుకోలేం, ఒక నిందల అవమానాలు వస్తే భరించలేం, ఒక ఇబ్బంది వస్తే తట్టుకోలేం. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇప్పటి వరకు బలహీనులు మీరు, బలము గల గొప్ప జనముగా నేను చేయబోతూ ఉన్నాను.